నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. కార్తీక మాస మహాత్మ్యాన్ని చెప్పుకుంటూ ఈరోజు మరొక విషయాన్ని ప్రస్తావన చేసుకునేటువంటి సందర్భం రానే వచ్చింది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాసానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చాలా రకాలైనటువంటి ఆరాధనా పద్ధతులు ఉన్నాయ్యా. వాటిలో కొన్నింటిని నీకు చెబుతా. వాటిని ఆచరించగలిగితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతావు నువ్వు అని చెప్పడంతో వెంటనే జనక మహారాజుకి ఆసక్తి వచ్చింది. చాలా సంతోషం వశిష్ఠ మహర్షి, మీరు చెప్పింది వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా నేను ఆచరించేందుకు ప్రయత్నిస్తాను, అవి ఏమిటో నాకు చెప్పండి అని అడగడంతోనే వెంటనే ఆ యొక్క వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తూ ఉన్నాడు, ఓ జనక మహారాజా, కార్తీక మాస వ్రతాన్ని నెల రోజుల పాటు ఆచరిస్తూ ఉన్న సందర్భంలో ఆ యొక్క విష్ణుమూర్తిని నెల రోజుల పాటు ఆరాధిస్తే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి ఆరాధన వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి దళాలతోటి, బిల్వ దళాలతోటి, జాజి పూలతోటి కనుక ఈ కార్తీక మాస సమయంలో విష్ణుమూర్తిని పూజిస్తే మరో జన్మ ఉండదు. అట్లాగే మనం గత సందర్భంలో చెప్పుకున్నాం, కార్తీక మాసంలో వనభోజనాలకి ప్రత్యేకమని. అటువంటి వనభోజనాల సందర్భంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని కనుక ఉంచి పూజించినట్టయితే యమబాధలు తొలగిపోతాయి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఆరాధన చేస్తే కార్తీక మాసంలో యమబాధలు తొలగిపోతాయి, విష్ణులోకం కలుగుతుంది. అలాగే విష్ణు యొక్క ఆలయంలో, ఏదైనా కేశవుడి యొక్క ఆలయంలో జపము, హోమము ఏదైనా ఆచరిస్తే దానివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వస్త్రదానం చేసినటువంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. ఆలయంపై ధ్వజాన్ని ఎగరేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి. అవిసె పూలు, ప్రత్యేకంగా కార్తీక మాసంలో అవిసె పూలతో కనుక విష్ణుమూర్తిని పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసినంతటి ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణం చెప్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి ఆరాధన చాలా విశేషం, మనం గతంలోనే చెప్పుకున్నాం. అటువంటి తులసి కోట, ఇంట్లో తులసి చెట్టు ఉన్నా లేదా బృందావనం ఉన్నా చక్కగా దాని చుట్టూ గోమయంతో అలికి దానికి గోపద్మం అంటే ఆవు అడుగుల రూపంలో ముగ్గు కనుక పెడితే అది చాలా ప్రీతి కలిగిస్తుంది విష్ణుమూర్తికి. దానివల్ల విష్ణుమూర్తి సంతృష్టి చెందుతాడు. అట్లాగే ఆ యొక్క విష్ణుమూర్తి సన్నిధానంలో దీపాన్ని వెలిగిస్తే పాపాన్ని తొలగిస్తుంది. అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి అన్నదానం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ అన్న సమృద్ధికి దారి చూపిస్తుంది. అంటే అన్నానికి లోటు లేకుండా చేస్తుంది అన్నదానం, కార్తీక మాసంలో చేసేటువంటి అన్నదానం. మరి ఇవన్నీ చేసేదానికి చాలా అనుకూలమైనటువంటి అంశాలు. కానీ ఏదైనా కారణాల చేత, ఆర్థికమైనటువంటి కారణాల చేత, శారీరకమైనటువంటి కారణాల చేత మరి మేము వీటిని చేయలేము, ఇవన్నీ చేయడం మా వల్ల కాదు అంటే అత్యంత సులభమైనటువంటి ఒక ఉపాయం ఉన్నది. కార్తీక మాసంలో అందరూ చేయదగినటువంటి ఉపాయం అది ఏమిటి అంటే నామస్మరణ. శివుడైనా సరే, కేశవుడైనా సరే, ఆ భగవంతుడి నామాన్ని గనక మనసారా ఉచ్చరించినట్టయితే అటువంటి నామస్మరణ చాలు
అన్ని పాపాలని తొలగిస్తుంది అంటూ ఆ జనక మహారాజుతో చెప్పాడు వశిష్ఠ మహర్షి. చాలా సంతోషపడ్డాడు జనక మహారాజు. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి ఉపాయాలు ఆయనకి తెలిసినందుకు చాలా సంతోషిస్తూ వీటిని ఎలా ఆచరించాలి అనేటువంటి ఆసక్తితోటి, ఆతృతతోటి ఎప్పటి నుంచి దీన్ని ఆచరణలో పెట్టాలి అనేటువంటి ఆలోచనలో పడిపోయాడు ఆ యొక్క జనక మహారాజు. ఈ రోజుతో ఈ పూట కార్తీక పురాణానికి స్వస్తి చెబుతూ మళ్ళీ రేపు మరొక అధ్యాయంతో కలుసుకుందాం. ఓం స్వస్తి.